చారు పెడుతున్నానండి. చారుకి కావాల్సిన పండు, వంకాయ, టమాటా, బెండకాయ, కరివేపాకు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, తాలింపుకి ఇవన్నీ వాటర్ తీసుకోవాలండి. చింతపండు, కొంచెం ఉప్పు, స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. కొంచెం పసుపు, కొద్ది కారం వేసి మరగనివ్వాలండి. ఇవన్నీ తాలింపు రెడీ చేసుకోవాలి. వంకాయలు కుక్కర్లో వేసి ఉడికించాలండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా వాటర్ వేసి 2-3 విజిల్స్ రానివ్వాలండి. మూత పెట్టేయాలి కుక్కర్. మరిగిన చారు పక్కకు పెట్టుకోవాలండి. బెండకాయలు కొంచెం పెద్ద సైజులో కోసుకోవాలండి. కొన్ని నీళ్ళు వేసి ఉడికించాలి. వెల్లిపాయ కొంచెం ఒక్క ముక్క దంచాలండి. తాలింపుకి ఈ వంకాయలన్నీ ఉడకబెట్టిన బెండకాయలు వేసేయాలండి. బెండకాయలు మొత్తం వేసేయాలి. వంకాయలు మొత్తం వేసేయాలి. బెండకాయల్లో చింతపండు పులుసు అండి, మరిగించుకున్నది. చింతపండు పడకుండా వేయాలి. ఈ టమాటా అంతా కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం బాగా మరగనివ్వాలి. టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఈ రసంలో వేసేయాలండి. టమాటా పేస్ట్ కొంచెం ఇవన్నీ కలిసి బాగా మరగనివ్వాలి. కొంచెం ఉప్పు కారం ఇప్పుడే వేసుకోండి, సరిపోకపోతే వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోవాలి. అండి మరిగే రసంలో వేయాలి. కొద్దిగా నూనె, వెల్లుల్లిపాయలు, ఈ రసం తీసుకెళ్ళి రసం రెడీ.